యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్కనుంటే ఇరాన్ ఒక పక్కనున్నాయి. కానీ ఇరాన్ ఒంటరిది. ఇది ఒంటరి దేశం. 1979 నుంచి గత 47 సంవత్సరాలుగా ఆ ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తయారవుతుంది. ఎన్నో యుద్ధాలు చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. గత 45 రోజుల నుంచి అక్కడ ఆర్మీని మోహరింపజేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క అమ్ముల పొదిలో ప్రపంచంలో సుప్రీం మిలిటరీ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. కానీ ఇరాను ఇట్ ఎగ్జిబిట్స్ ది హ్యూజ్ కాన్ఫిడెన్స్. ఎవరికి అర్థమైన ఒక కాన్ఫిడెన్స్ బిహేవ్ చేస్తుంది. ఏదైనా దేనికైనా రెడీ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది. యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ను, ఈవెన్ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్ క్లాసు దీని యొక్క గెరాడ్ ఆర్ఫోర్డ్ని ఛాలెంజ్ చేయడం అంటే రష్యా చైనాలు కూడా వెనక్కి జంకుతాయి. మరి అలాంటి దేశాన్ని ఎలా ఇది ఛాలెంజ్ చేసిందంటే ఇరాన్ అధ్యక్షుడు వెనకాల ఈ రష్యా అధ్యక్షుడు జీ జిన్పింగ్, వ్లాడిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా, అదేవిధంగా కిమ్ జాంగ్ ఉన్ ఆఫ్ నార్త్ కొరియా. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని మేము వాడనివ్వము. అమెరికా మిత్ర దేశాలు, నాటో దేశాలు అన్నీ వచ్చినా ఇరాన్ వైపు మేము ఉంటాం. ఇరాన్ని తరపున మేము అమెరికాతో పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఒంటరిది కాదు, మేము వాడనివ్వము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ ఒంటరిగా లేదు. అమెరికా తన ఆర్మాడాను, గ్రేట్ ఆర్మాడాను అక్కడ మోహరించిన తర్వాత కూడా రష్యా చైనాలు కలిపి ఒక నేవల్ ఎక్సర్సైజ్ చేసినాయి. తర్వాత పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతంలో, తర్వాత ఇరాన్కి చైనా అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే లక్ష్యంగా తయారు చేసిన DF-17 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సప్లై చేసినట్టు తెలుస్తుంది. తర్వాత DF-17తో పోల్చి YJ-20, YJ-15, YJ-17, YJ-20 లాంటి మిసైల్స్ను కూడా ఇరాన్కి సప్లై చేసిన చైనా. అదేవిధంగా రష్యా తన అమ్ముల పొదిలోనే హైపర్సోనిక్ మిసైల్ కింజాల్ సప్లై చేసినట్టు తెలుస్తుంది. ఈ కింజాల్ను అడ్డుకోవడం, చైనా యొక్క YJ-20, DF-17 లాంటి హైపర్సోనిక్ మిసైల్ని అడ్డుకోవడం అమెరికా తరము కాదు. కాబట్టి రష్యా చైనాలు తర్వాత ఇరానియన్ మిసైల్స్కి తోడవుతే మాత్రం చాలా తీవ్రమైన ప్రమాదం ఉంటుంది. అంటే ఇరాన్ యుద్ధంలో ఓడిపోనివ్వము. దీంతో పాటు కిమ్ జాంగ్ ఉన్ ఈయన ధైర్యంగా మొట్టమొదటిసారి, అంటే ఆధునిక చరిత్ర మొదలైనప్పుడు నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఏషియన్ కంట్రీ వెళ్ళి యూరోప్లో ఒక దేశంతో యుద్ధం చేయడం. ఎందుకంటే రష్యా తరపున 10,000 మంది ఉత్తర కొరియా సైనికుల్ని ఉక్రెయిన్తో పోరాటానికి పంపించాడు కిమ్ జాంగ్ ఉన్. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఇరాన్ తరపుకు వస్తే అమెరికా కిమ్ జాంగ్ ఉన్ జోలికి కూడా వెళ్ళదు. ఇది మనకు తెలుసు. ఎందుకంటే తన యొక్క నోడాంగ్ లాంటి మిసైల్స్ని ఉపయోగిస్తే అమెరికాయే భస్మీపట్టణం అయిపోద్ది. ఆయన ఎవరి మాట వినడు. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్, జీ జిన్పింగ్, వ్లాడిమిర్ పుతిన్ ఇరాన్ వెనకాల మేమున్నాం, ఇరాన్ని ఓడిపోనివ్వము. అందుకే ఇరాన్ అంత శక్తివంతంగా అమెరికాని అడ్డుకోగలుగుతుంది. ఇరాన్ మీద బాంబులు వేసినంత మాత్రాన అమెరికా ఇరాన్ని ఓడిస్తాం అనేది తెలియదు. మరి ఇరాన్ని ఓడిపోనివ్వము అని ఈ త్రిముఖ కూటమి ప్రకటిస్తే అది ఎటు దారితీస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ ఇరాన్ ఓడించలేకపోతే ఇరాన్ మీద అణుబాంబే వెయ్యాలి. మరి అణుబాంబు వేస్తే రష్యా చైనాలు వెంటనే ఉంటాయి. కాబట్టి అమెరికా చాలా తీవ్రమైన నష్టాన్ని వస్తాయి. కాబట్టి అమెరికా పతనం అనేది అంటే ఇరాన్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇరాన్ అనే ట్రాప్లోకి ఈరోజు ఇది అమెరికా వెంటర్ అయ్యింది. అది ఎలాంటిదంటే ఏప్రిల్ 24, 2022లో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసింది. ఉక్రెయిన్ మీద యుద్ధం చేసినప్పుడు రష్యాకి ఇది ఎంత పని, కేవలం 4-5 రోజుల్లో ఉక్రెయిన్ కీవ్ని ఆక్రమించి ఉక్రెయిన్ అంతా ఆక్యుపై చేసుకుంటుందని రష్యా అనుకున్నాం. ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయిన రష్యా యుద్ధం ఎండవల. ఎందుకంటే రష్యా ట్రాప్లో పడిపోయింది పుతిన్. ఏ విధంగా ఉక్రెయిన్ వెనకాల 57 దేశాలు ఉక్రెయిన్ వెనకాల ఉండి సెకండ్ వెనకాల అర్జునులాగా పోరాడుతున్నారు. ఎందుకంటే నాటో 32 దేశాలు ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకా 25 పాశ్చాత్య దేశాలు సహాయం చేస్తున్నాయి. కాబట్టి రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్ ఓడించలేదు. రష్యా అక్కడ ట్రాప్లో ఇరుక్కుంది. ఇదే ఉదాహరణగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి భూమి మీదే సుప్రీం మిలిటరీ ఫోర్సు, 14,000 యుద్ధ విమానాలు ఉన్న ఇది ఇరాన్ వెనకాల ఈ త్రిముఖ కూటమైన ఈ జీ జిన్పింగ్, పుతిన్, కిమ్ జాంగ్ ఉన్లు వస్తే అమెరికా ఆ ట్రాప్లో ఇరుక్కుని బయటకు రావడం అసంభవం. కాబట్టి ఇరాన్ను మేము ఓడిపోనివ్వము అంటే ఇది దీర్ఘకాలిక లాంగ్ లాస్టింగ్ వార్ జరగబోతుంది. అంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అంటే ఏంటి,
రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వైపు, ఇటు ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, నాటో. అంటే మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది ఈరోజు ఇరాన్, ఈ పక్కన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్ అని చెప్పొచ్చు.